సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ తో పాటు 2025 లో ఏమైనా మార్చారా లేదంటే ఇంకా ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా, సో ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ అండ్ డిజైన్ కి అయితే మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది యూత్ లో కానీ చూసుకున్నట్టయితే. సో మీలో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక స్టిక్కరింగ్ అంతా మాత్రం మనకి సేమ్ అయితే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే లేదు. ప్రీవియస్ గా ఏదైతే గ్రాఫిక్స్ ఉన్నాయో సేమ్ గ్రాఫిక్స్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎటువంటి చేంజ్ అయితే లేదు. అయితే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి చాలా స్టైలిష్ లుక్స్ అయితే మనకి ఎన్హాన్స్ అయితే చేస్తాయని చెప్పొచ్చు ఈ బైక్ యొక్క లుక్ అయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ డూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇదంతా డూమ్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఫ్రంట్ సెక్షన్ లో మనకి ట్యాంక్ కౌల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మనకి కంప్లీట్ గా ఒకే పార్ట్ లో మనకి రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే కనుక మొత్తం పార్ట్ అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే, బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 పైలట్ ల్యాంప్స్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క లుక్ అయితే మనకి ఇంకా చాలా ఎన్హాన్స్డ్ చేస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క హెడ్ ల్యాంప్ యొక్క సెటప్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే, టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ గా ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల మనకి, సో ఇఫ్ ఇన్ కేస్ మనం సడన్ గా ఏదైనా స్కిడ్ అయి పడినా కూడా మనకి ఈ ఇండికేటర్స్ అనేవి త్వరగా అయితే విరగవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. సో ఈ బైక్ లో ఏదైనా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇవి యూఎస్టీ ఫోక్స్ కి తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ యూఎస్టీ ఫోక్స్ తీసుకొస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఎఫెక్టివ్ అయిందంటే సో అక్కడ మళ్ళీ వేరే ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, బజాజ్ వాళ్ళు అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి సో దీన్ని టెలిస్కోపిక్ ఫోక్స్ కి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే, సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి కొంచెం క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది బ్లాక్, అలాగే మనకి క్రోమ్ ఫినిషింగ్ లో మనకి దీని యొక్క ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 90/90 70 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి యూరో గ్రిప్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే ఇందాక మీకు చెప్పినట్టు ప్రైస్ అనేది ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే తీసుకొస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇవి యూఎస్టీ ఫోక్స్ కి అలాగే డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఈ బ్యూటిఫుల్ మిషన్ లో కానీ చూసుకుంటే. సో ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 12 తో BS6 phase 2 నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD 2B కి సంబంధించిన ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకి ఇంజిన్ అనేది త్వరగా కూల్ అయ్యి మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 20 PS పవర్ ని అలాగే 80 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేసినప్పుడు ఒక డెడికేటెడ్ వీడియోలో మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. అలాగే దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 6 స్పీడ్ ఇచ్చింటే బాగుంటుంది. బట్ ఏంటంటే ఈ యొక్క ఇంజిన్ కి సో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఎనఫ్ అనే ఉద్దేశంతో మనకి దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కి మనకి గార్డ్ అయితే ఉంది. అలాగే కింద కానీ చూసుకుంటే ఇంజిన్ యొక్క కౌల్స్ కూడా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 km మధ్యలో మనం చైన్ అనేది లూప్ చేసుకుంటే కనుక మనకి ఇంజిన్ యొక్క పికప్ అనేది బాగుంటుంది. అలాగే చైన్ చేసే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి, ఇటొకటి అటొకటి. సో ఇవి మీకు మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సారీ గార్డ్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ లేడీస్ అనేది ట్రావెల్ చేస్తే కనుక ఈ బైక్ మీద సో మనకి సారీ గార్డ్ కూడా మనకి సేఫ్టీ పరంగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 70 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి యూరో గ్రిప్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి RRP సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, సీట్ అని మనకి దీంట్లో కంప్లీట్ గా స్ప్రింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క కుషనింగ్ అయితే మాత్రం రైడర్ యొక్క సీట్ అయితే మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది.
సో అల్ట్రా స్మూత్ అని చెప్పొచ్చు. బట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది మనకి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంది వెన్ కంపేర్ టు రైడర్ సీట్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లింట్ గ్రాబర్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనికి ఒక సీట్ హైట్ కూడా మనకి దీంట్లో 795mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్ కి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి సో బైక్ మీద కూర్చున్న తర్వాత మీకు సీట్ అనేది కింద కంఫర్టబుల్ గా కాల్ అనేది అందుతున్నాయి లేదా చూసిన తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 160 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో మరి అంత వెయిట్ అని చెప్పలేము, అలాగే మరి అంత లో వెయిట్ అని కూడా చెప్పలేము. కానీ సో ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్ కి విజిట్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మినిమం మనకి మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. సో 165 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. 160 ఎనఫ్, బట్ అయినప్పటికీ 165 మాత్రమే ప్రొవైడ్ చేశాను కాబట్టి కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ పైన మనకి రెడ్ కలర్ స్ట్రాప్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ తో మనం ఈ బైక్ అనేది ఫిల్ చేయించుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకి E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 40 నుంచి 43 మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా 220F బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ దీని హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్ గా చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్ అనే ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ గా చూసుకుంటే ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో డెడికేటెడ్ గా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ లోడ్ ఆప్షన్ అనేది దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి హజార్ లైట్స్ ఇచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ లో అది కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి బజాజ్ లోగోతో చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కలర్ కన్సోల్ ఇచ్చింటే మాత్రం ఈ బైక్ కి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, అలాగే డిజిటల్ RPM మీటర్ కనిపిస్తుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది, అలాగే ABS ఇండికేటర్ ఉంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, అలాగే దీంట్లో DTE ఉంటుంది, అలాగే IFE కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది 1,42,200 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,83,500 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ 220 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ ని రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.